ఈరోజు తెలంగాణ ఎంసెట్ రాసినటువంటి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు హుస్నాబాద్ ప్రాంత శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ తరఫున వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఉత్తీర్ణులై రేపు పొద్దున అడ్మిషన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా అభినందనలు. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ కు సంబంధించి ప్రధానమైన అంశం, గత విద్యా సంవత్సరంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకార మంత్రివర్గం అందరూ ఆమోదింపజేసి హుస్నాబాద్ కు ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వడం జరిగింది. శాతవాహన యూనివర్సిటీ, వీరు వైస్ ఛాన్సలర్ గారు, వారు రిజిస్ట్రార్ గారు, వారు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు. శాతవాహన ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు 22 ఉన్నాయి. 22లో మా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇప్పటికే మిగతా ప్రాంతాల్లో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాకు సంబంధించి కానీ ఇతరత్ర పక్క జిల్లాలకు సంబంధించి ఉత్తర తెలంగాణ, మొత్తం దక్షిణ తెలంగాణ లేకుండా చాలా మంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినారు. ఇప్పుడు మా కాలేజీ కోడ్ SUCE, శాతవాహన యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఇంజనీరింగ్, SUCE. ఈ కాలేజీకి సంబంధించిన రేపు ఆప్షన్ తీసుకోమని అందరినీ విద్యార్థులను కోరుతా ఉన్నాం. ఫుల్ అడ్మిషన్స్ రావాలని, ప్రైవేట్ కాలేజీలతో పోటీగా మా దగ్గర సౌకర్యాలన్నీ కూడా, అంటే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ మొదటి సంవత్సరమే ప్రారంభమైంది కదా, ఏంటి వసతులు ఉన్నాయో లేదో అనేటువంటి అపోహ ఉండొద్దని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తా ఉన్నాం. శాశ్వత బిల్డింగ్ పనులు ప్రారంభమైనాయి. ఇప్పుడు మంచి వసతి కలిగిన పాలిటెక్నిక్ కాలేజీలో క్లాసులు నడుస్తూ ఉన్నాయి. విద్యార్థులకు హాస్టల్ వసతి మొదటి విద్యా సంవత్సరం కలగజేయడం జరిగింది. రవాణా సౌకర్యం కూడా ఇబ్బంది లేదు. హుస్నాబాద్ పట్టణంలోనే ఉంటుంది కాబట్టి ఇందులో కోర్సులకు సంబంధించి కంప్యూటర్ సైన్స్ అంటే CSE 60 సీట్లతోటి, కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి 60 సీట్లు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ECEకి సంబంధించి 60 సీట్లు, ఇన్ఫర్మేషన్ IT టెక్నాలజీకి సంబంధించిన 60 సీట్లు, బయోటెక్నాలజీకి సంబంధించింది కూడా అవి కూడా 60 సీట్లు. 5 కోర్సుల్లో 60 సీట్ల చొప్పున మరి 300 అడ్మిషన్లకు అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి 22 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు, 157 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రభుత్వ కాలేజీలలో 8,532 సీట్లు, ప్రైవేట్ కాలేజీల్లో 1,18,542 సీట్లు ఉన్నాయి. మరి ఈ సందర్భంగా తెలంగాణ ఎంసెట్ రాసిన విద్యార్థులందరికీ ప్రభుత్వ రంగంలో అత్యంత శ్రద్ధ, ప్రాధాన్యత, మంచి ఎఫిషియెంట్ టీచింగ్ స్టాఫ్ తోటి మరి శాతవాహన యూనివర్సిటీ నిర్మాణం అవుతా ఉంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ ఆప్షన్ తీసుకొని శాతవాహన యూనివర్సిటీలో జాయిన్ కావాలనేటువంటి విజ్ఞప్తిని చేయడానికి నేను తెలంగాణ ఎంసెట్ రాసిన విద్యార్థులకు తల్లిదండ్రులు కోరుతా ఉన్నా. గవర్నమెంట్ కాలేజీ కదా, జనరల్ గా దానికి మినిస్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తుండనే ఆలోచన ఉండొచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాలేజీలు ముందు మెరిట్ పరంగా లేదా అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అక్కడ ఉండేటువంటి టీచింగ్ ప్యాటర్న్ పట్ల అన్ని రకాలుగా నెంబర్ 1 ఉండాలనే ఆలోచనతో అన్ని వసతులు కలగజేస్తున్నాం. కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటుగా, సైన్స్ ల్యాబ్ తో పాటుగా అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఎవరైనా వచ్చి అడ్మిషన్ తీసుకునే ముందు చూసుకొని పోవచ్చు. అకామిడేషన్, హాస్టల్ వసతి కూడా ఉంది. కాబట్టి నేను మీ ద్వారా తెలంగాణ అందరినీ మరొకసారి ప్రత్యేకించి ఇటు వైస్ ఛాన్సలర్ ఉమేష్ గారు, ఇటు రిజిస్ట్రార్ గారు, అటు ప్రిన్సిపాల్ గారు అందరం కూడా జిల్లా అందరం కలిసి శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ కావాలని నేను విద్యార్థి లోకాన్ని విజ్ఞప్తి చేస్తాను.
దీనికి సంబంధించి బ్రోచర్ ఒకటి, దాని తర్వాత ఒక బుక్లెట్, ఒక పోస్టర్ కూడా మేము ఇది చేస్తాం. కొంత ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి సో ఈ బ్రోచర్ కూడా అంటే దీనికి సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి. ఇందుకు సంబంధించి మీ ద్వారా మీ సహకారం, ఎందుకంటే పిల్లలకు మంచి బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ ఇప్పించాలి. ఒక స్టూడెంట్ లీడర్ అని ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుని వెళ్ళాం. ఆ ఇంజనీరింగ్ కాలేజీ ఫుల్ ఫ్లెడ్జ్గా నడపాలని ఆలోచనతో హైదరాబాద్ దాకా వచ్చి మనం అక్కడ చేద్దామంటే మా వైస్ ఛాన్సలర్ గారు లేదు హైదరాబాద్ సార్ స్టేట్ కౌన్సిలింగ్ అవుతుంది, ఇక్కడ వస్తే స్టేట్ అందరికి కూడా తెలుస్తుంది అనే దాని మీద వారు విజ్ఞప్తి చేసిన దృష్ట్యా నేను ఎంసెట్ రాసిన ప్రతి విద్యార్థి మెరిట్ అంటే 8,500 సీట్లు ఉన్నాయి, అందులో 300 సీట్లు హుస్నాబాద్లో మరి అడ్మిషన్ తీసుకోవాలని నేను విద్యార్థులు ఒకరు కోరుతాను. రైట్ రిజిస్ట్రార్ గారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, తర్వాత మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో గత సంవత్సరము యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ హుస్నాబాద్లో నెలకొల్పడమైంది. ముఖ్యంగా మంత్రి గారు పట్టుబట్టి రూరల్ ఏరియాలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి, ఎందుకంటే పేద విద్యార్థులు లక్షలు కట్టి ప్రైవేట్ కాలేజీలో జరిపించే పరిస్థితి వాళ్ళకు ఉండదు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే గత సంవత్సరము 4 కోర్సులతో ఇంజనీరింగ్ కాలేజ్ ప్రారంభమైంది. ముఖ్యంగా సిఎస్సి, సిఎస్సిఏఐ, ఐటీ అండ్ ఈసీఈ ప్రతి కోర్సులో 60 సీట్లు, బయోటెక్నాలజీ మొత్తానికి 300 సీట్లు. ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకత ఏంది అంటే, మంత్రి గారి ఆలోచన ఏంది అంటే, ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్, సెంటర్ పాయింట్. హుస్నాబాద్ అంటే 40 కిలోమీటర్లు హన్మకొండ, 40 కిలోమీటర్లు సిద్దిపేట, 40 కిలోమీటర్ కరీంనగర్. కాబట్టి ఇది ఒక సెంటర్ పాయింట్ అవుతుందని చాలా కృషి చేసి రీసెంట్ గా 2-3 మంత్స్ బిఫోర్ 36 ఎకరాల స్థలాన్ని గవర్నమెంట్ మాకు ఇవ్వడం జరిగింది. ఆ 36 ఎకరాల్లో ఈ ఫస్ట్ ఇయర్ ఈ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో ఇది భవనాలు కట్టడానికి గవర్నమెంట్ దాదాపు 44 కోట్ల మంజూరు చేస్తారు. దాంట్లో 44 కోట్లు 35 కోట్లు భవనాలు, ఒక 10 కోట్లు శాలరీస్ కోసము. సో అవి ఆల్రెడీ మాకు జియో రూపంలో వచ్చినాయి. వచ్చే నెల జూన్ ఫస్ట్ వీక్ ఆల్రెడీ రీసెంట్ గా మాకు టెండరింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయింది. జూన్ ఫస్ట్ మన గవర్నమెంట్ ఏజెన్సీ కడుతుంది TGWIDC. వీటితో జూన్ ఫస్ట్ వీక్ లో మంత్రి గారి చేత ఆల్రెడీ ఇది వర్చువల్ గా ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. సో ఇప్పుడు మంత్రి గారిచే జూన్ ఫస్ట్ వీక్ లో భవనం ప్రారంభమవుతుంది. ఒక సంవత్సరం కాలంలో పూర్తి G+1 హంగులతో దాదాపు 35 కోట్ల వ్యయంతో భవనాలు నిర్మిస్తున్నాము. అదేవిధంగా దాంతో పాటే ఒక అమ్మాయిల హాస్టల్, ఒక అబ్బాయిల హాస్టల్, వాటి కూడా పర్మిషన్ మాకు ఈసీలో వచ్చింది. సో 3 భవనాలు ఎట్ ఎ టైం, ఒక అమ్మాయిల హాస్టల్, ఒక అబ్బాయిల హాస్టల్. సో మాకు ఈ ప్రారంభించే మొదటి సంవత్సరంలో అన్ని ల్యాబ్స్ అంటే టెంపరీగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో నిర్వహిస్తున్నాము. దానికి సంబంధించి ఇప్పటికే మాకు ఒక 60-70 కంప్యూటర్స్ ఉన్నాయి, కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి, ఫిజిక్స్ ల్యాబ్ ఉంది, కెమిస్ట్రీ ల్యాబ్ ఉంది, సకల సౌకర్యాలు ఉన్నాయి. నేను చెప్పడమే కాదు, మీరు విలేకరులు అక్కడ వచ్చి చూసుకొని ఇది ఒక రూల్, ఇది ఎందుకు అంటే ప్రమోట్ చేయడానికి పేద విద్యార్థులకు దగ్గరలోనే హైదరాబాద్ రాకుండా ఈ 3 ప్రాంతాలు, సిద్దిపేట ప్రాంతం కానీ, కరీంనగర్ ప్రాంతం కానీ, హన్మకొండ ప్రాంతం కానీ ఆ యొక్క ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి. ఫ్రీ సీట్, ఇఫ్ దే గెట్ సమ్ ర్యాంక్ దే విల్ గెట్ సీట్, అంతేగాని లక్షలు వెచ్చించే అవసరం లేదు. కాబట్టి ఈ సౌకర్యాన్ని అక్కడ ఉపయోగించాలని ఇక్కడ పెట్టడానికి ఉద్దేశం ఏమంటే, హుస్నాబాద్లో వేరే సంబంధించి అక్కడ ఏరియానే వస్తుంది, ఇక్కడ పెడితే రాష్ట్ర వ్యాప్తంగా పోతుంది. మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నుండే మేము కంపెనీస్, ఐటీ కంపెనీస్ కాంటాక్ట్ చేస్తున్నాము ప్లేస్మెంట్ సెల్ కోసము. కాబట్టి సకల సౌకర్యాలు గల ఇంజనీరింగ్ కాలేజు మన తెలంగాణ రాష్ట్రంలో శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ నంబర్ 1 కావాలని నా యొక్క పట్టుదల. అదేవిధంగా మంత్రి గారు కూడా పట్టుదల. వీటితో అందరు మీరు దయచేసి మేము విలేకరుల సమితి కంటే ఈ కాలేజీని ప్రమోట్ చేయండి, ఎందుకంటే అక్కడ ఉన్న చాలా మంది తెలియదు. కాబట్టి శాతవాహన యూనివర్సిటీ కాలేజ్ హుస్నాబాద్ లో 36 ఎకరాల స్థలంలో
సకల సౌకర్యాలతో అందుబాటులో రానున్నది. కాబట్టి తప్పకుండా ప్రమోట్ చేసి పేద విద్యార్థులకు మనమందరం సహాయం చేసిన వాళ్ళైతాము. థ్యాంక్ యూ అన్నాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు కోస్గిలో కానీ తెలంగాణ యూనివర్సిటీ కూడా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చినాయి. బట్ హుస్నాబాద్ సంబంధించి ఇది చుట్టూ సరౌండింగ్ జనగామ, హన్మకొండ, సిద్దిపేట, కరీంనగర్ అన్ని కూడా 30 to 40 కిలోమీటర్ రేడియస్ లో ఉంటుంది సెంటర్ పాయింట్. అదేవిధంగా కరీంనగర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఉన్న శాతవాహన యూనివర్సిటీకి ఈ విద్యా సంవత్సరం మొన్నటి సంవత్సరంలో LLB, LLM కోర్సులతో పాటుగా ఫార్మసీ కోర్సులు కూడా తెచ్చుకున్నాం. సో ముందు నుంచి కూడా శాతవాహన యూనివర్సిటీ కూడా పెద్ద 200 ఎకరాల స్థలంలో ఆనాడు మరి 2005లో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మార్క్ఫెడ్ చైర్మన్ గా మరి 200 ఎకరాలతో శాతవాహన యూనివర్సిటీ ఈరోజు అనేక పీజీ కోర్సులతో నడుస్తూ ఉంది. అది కూడా ఇది కాక హుస్నాబాద్ లో 250 పడకల ఆసుపత్రితో పాటుగా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు పీజీ కాలేజ్ కూడా, మెడికల్ పీజీ కాలేజ్ కూడా హుస్నాబాద్కి ఇవ్వడం జరిగింది. అది కూడా భవన నిర్మాణం అవుతా ఉంది. హుస్నాబాద్ నుంచి అటు సిద్దిపేటకు కానీ, ఇటు హన్మకొండకు కానీ, అటు కరీంనగర్ కానీ, ఇటు జనగామకు అన్ని కూడా 4 లైన్ల రహదారి ఏర్పాటు జరుగుతూ ఉంది. సో ట్రావెలింగ్ 24/7 బస్ అవైలబిలిటీ కానీ అంతా కూడా సౌకర్యాలు ఉంటాయి. ఎక్కడ కూడా గ్రామీణ మంచి కాలుష్య రహిత నిర్మాణము, ఎంటర్టైన్మెంట్ కూడా సంబంధించి ఒక అర్బన్ ఫారెస్ట్రీ ఉంది. దాని తర్వాత మా దగ్గర ఒక ఎల్లమ్మ చెరువు ఉంది. దాని తర్వాత అక్కడ కూడా చాలా గ్రామీణ ప్రాంతాల్లో త్వరలోనే ఆ ప్రాంతానికి సస్యశ్యామలం చేసే గౌరవెల్లి ప్రాజెక్ట్, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు జరుగుతూ ఉంది. కాబట్టి పక్కనే మంచి ఫేమస్ ఎల్లమ్మ దేవి టెంపుల్ ఉన్నది, కొత్తకొండ వీరభద్రస్వామి టెంపుల్ ఉన్నది, ఒక పొట్లపల్లి శివుని టెంపుల్. ఈ విధంగా ఆ ప్రాంతానికి సంబంధించి అన్ని రకాలుగా ఇంక్లూజివ్ గ్రోత్ లో భాగంగా ఇంజనీరింగ్ కాలేజీ కూడా మరి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రివర్గ సభ్యులందరి సహకారంతో తీసుకోవడం జరిగింది. అందుకు సంబంధించి విద్యార్థులు కూడా శాతవాహన యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సౌకర్యాల విషయం లోపల అన్ని రకాలు ఏర్పాటు చేస్తారు. కాబట్టి దీన్ని ఆదరించాల్సింది కోరుతాను. నమస్కారం. ఇలా పంపించచ్చు కదా. ఇంకా బుక్స్ ఇంకా కావాలంటే వివరాలు మా వీసీ గారు బుక్ ఇస్తారు, మళ్ళీ పర్సనల్ మీ నెంబర్లు ఇస్తే వారు టెలిఫోన్ కూడా మాట్లాడతారు. చెప్పండి నరసింహరావు గారు. ఇష్టం ఒకటేమో నిన్నటి ఆ డ్రైవర్ కంటే ఎక్కువగా రైతుగా మాట్లాడాడు. దాన్ని ఎవరు కూడా సీరియస్ గా తీసుకోవటం లేదు. దాని మీద పాలిటిక్స్, కోడి గుడ్డు మీద ఎంట్రికలు విక్కినట్టుగా చేసే ప్రయత్నం వద్దు. నేను వెంటనే అది ఆయన ఆర్టీసీ ఉద్యోగి కాదు, కాంట్రాక్ట్ బేస్ లో ఉన్నటువంటి హైర్ బస్సు ఉద్యోగి. మా అక్కడ స్థానిక అధికారి తొందరపడి ఎవరో అక్కడ స్థానిక ఎవరో చెప్పినారనే దాని మీద తొందరపడి దాన్ని తొలగించమని లేఖ రాసింది. వెంటనే మా దృష్టికి రాగానే ఆదేశించి అతని ఉద్యోగానికి ఏ ఇబ్బంది లేకుండా చేసి తదుపరి వచ్చిన ఫిర్యాదు మేరకు అంత తొందరగా స్పందించి ఇమీడియట్ గా అతను చేసిన నేరం ఏం కాదు కానీ చేసాడు కాబట్టి యాజమాన్యానికి సూచన చేయడం జరిగింది. అక్కడ డిపో మేనేజర్ అక్కడ నుంచి బదిలీ చేయమని కూడా ఆదేశాలు ఇచ్చినాం. దట్ ఈస్ ఎపిసోడ్. సెకండ్, ప్రజాస్వామ్యంలో బాధ్యతగా ప్రజా సమస్యల మీద, ప్రభుత్వ నిర్ణయాల మీద విభేదించి చట్టము మనకున్నటువంటి ప్రజా అంశాల మీద పోరాటం చేసే హక్కు ఎవరికైనా ఉంది. అందులో గౌరవంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా చేసిన వ్యక్తి, పార్లమెంట్ మెంబర్ అంటే హైయెస్ట్ పీపుల్స్ హౌస్ ఎన్నికైన, నేను కూడా ఎంపీగా గెలిచిన వాటి ఆ రోజు ఎన్నికల అధికారి పార్లమెంట్ మెంబర్ అని చేయడు, పీపుల్స్ హౌస్ రిప్రజెంటేటివ్ అని ఇస్తాడు. అది జాతీయ సంపద రైల్వే పట్టాలు కోసేయమని చెప్తా ఉంటుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అతను రాజకీయ ఉన్మాదిగా మారిండా, ఎటువంటి ఆలోచనతోటి మాట్లాడిన అనేటువంటి మాట నన్ను చాలా ఆశ్చర్యం చేసింది. ఎందుకంటే రైలు పట్టాలు కోస్తే ఆ రైలు మీద మనందరం కూడా ప్రయాణం చేయొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. నేనేం రాజకీయంగా వ్యక్తి టార్గెట్ ఓరియంటేషన్ లో మాట్లాడతలేను. ఆయన మాట్లాడిన మాటలకు మాత్రమే రియాక్షన్. ఐఎమ్ నోట్ ఎనీ పర్సనల్ ఇష్యూ.
ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడిగా చేసిన వ్యక్తి, శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి, గవర్నమెంట్ విప్పుగా ఉన్న వ్యక్తి రైలు పట్టాలు కోసేయండి అని వాయిస్ విన్న తర్వాత నేను చెప్తాను, ఇది దుర్మార్గమైనటువంటి అంశం. కేంద్ర పోలీసులు కూడా రైల్వే శాఖ తరఫున రైలు పట్టాలు కోసేయమని చెప్పిండు కాబట్టి రైల్వే పరంగా కేసు రిజిస్టర్ చేయాల్సిందే. చెన్నూరు నాయకులను కోరుతా ఉన్నా ఆ వీడియోతో సహా పోలీస్ స్టేషన్ రైల్వే పోలీసులో కంప్లైంట్ చేయాలి. 2, సింగరేణి కార్మికులందరినీ తల్లి లాంటి సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయమంటా ఉన్నాడు. ఇన్ని లక్షల మందికి ఉపాధినిచ్చేటువంటి సింగరేణి సంస్థ, ఆ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా పార్లమెంట్ మెంబర్ గెలిచిన మీరు తల్లి లాంటి సింగరేణి సంస్థను పేల్చేయమని చెప్తా ఉన్నావు. ఆయనే చెప్తా ఉన్నాడు, నేను బాధ్యతగా ప్రతిపక్ష పార్టీ నిరసనలు చెప్పొద్దు అనేంత అవివేకిని కాము. ఈ ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఉద్యమాలు చేయడానికి అవకాశం ఇస్తుంది. స్వయంగా వారే చెప్తా ఉన్నారు, ఇంత పెద్ద ధర్నా చేస్తే 5 రైతులు రాలేని, మీ రైతుల ధర్నా పొలిటికల్ డ్రామా మీ ఇంట్రెస్ట్ జరుగుతుందని నువ్వే స్పీచ్లో చెప్పిన 5 రాలే రైతులని. నేను అంటలే, 5 రైతులు రాని ధర్నా పార్టీ 70 మందితో కలిపి ధర్నా చేసి 4 రోజులు జైలు పోతే పర్వాలేదు, నువ్వు రైలు పట్టాలు కాల్చేయి, నువ్వు సింగరేణి భవనాన్ని వేల్చేయి, ఆ భవనాన్ని వేల్చేయమని చెప్తున్నావు అంటే ఇది వ్యక్తిగతం అని అనుకుంటలేను. టిఆర్ఎస్ పార్టీ వెంటనే అతన్ని బహిష్కరించాలి. మొన్న అక్కడ ఎన్నికలు మున్సిపాలిటీ వస్తే ఏదో అన్యాయం జరిగిందని ఆయననే దాడి చేశాడు. మేమేదో అణిచివేసినామని చెప్పి జైల్లో పడితే మొత్తం మంది నాయకత్వం అంతా పోయి మద్దతు ఇచ్చారు. ఇవాళ పార్టీ స్పందించాలి. ఆయన మాట్లాడిన మాటల్ని పార్టీగా భావిస్తా ఉన్నాం, టిఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యలుగా భావిస్తా ఉన్నాం. టిఆర్ఎస్ పార్టీ దాన్ని సరే బీఆర్ఎస్ ఓకే స్థాయిలో మేము టిఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఉన్న పార్టీ సభ్యుడుగా ఆయనే ఇటువంటి విపరీత వ్యాఖ్యలు అంటే ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు. యువకుడిగా యూనివర్సిటీ నుంచి నీకు భగవంతుడు ఇచ్చిన అవకాశం పార్లమెంట్ మెంబర్ అయి ఎమ్మెల్యే అయి ఇంత పెద్ద హోదాలో పోయిన తర్వాత ఒక 5 ఏళ్ళు 2.5 ఏళ్ళు అధికారం లేకపోతే ఇంత అసహనం గురైతే ఫస్ట్ జనరేషన్ వ్యక్తివి ఎందుకు తొందరపడుతున్నారు? ఇటువంటి మాటలు రైల్వే పట్టాలను కోసేయమంటే ఏం జరుగుతుంది, సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయమంటే ఏం జరుగుతుందో ఆ పార్టీ స్పందించాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇట్స్ టైం. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. 10 ఏళ్ళు అణిచివేస్తే, అనేక వందల సార్లు హౌస్ అరెస్ట్ చేస్తే, ఉద్యమం చేయకుండా తెలంగాణ చౌకును ఎత్తేస్తే, ఇందిరా పార్క్ దగ్గర ఉద్యమ గడ్డ ఎత్తేస్తే కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వ విధానాల పట్ల నిరసన చెప్పినాం, ప్రొటెస్ట్ చేసినాం. మీరు కూడా ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది. ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పిన వింటలేరు. ప్రభుత్వం మీరు చెప్పినట్టు ఆడితే ఆడు, పాడితే పాడమనేది కాదు. మీరు ఆ అన్ని అంశాలు మేము ఒకవేళ పొరపాట్లు చేస్తే పొరపాట్లన్నీ జమై ప్రజల దగ్గరికి పోయి ప్రజా కోర్టులో ఓటు రూపంలో మీరు ప్రజలకు చైతన్యపరిచేయండి. కానీ రైలు పట్టాలు పేల్చేయమని చెప్పో మేము అన్నాడని అటువంటి మాట్లాడే పరిస్థితి. అన్నేళ్ళు అధికారంలో ఉన్నాం మా పార్టీ, చాలా రాష్ట్రాలు అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం, ఇలా దేశంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. దేశంలో అధికారాన్ని ఎక్కువ సంవత్సరాలు పాలించింది మేమే. అటువంటి అసహనం ఫ్రస్ట్రేషన్ ఉంటే ఈ దేశం నడుస్తుందా? శాంతి భద్రత విఘాతం కలిగే మాటలు ఏదైనా రాజకీయ పార్టీ మాట్లాడితే ఆ రాజకీయ పార్టీ చూస్తూ ఊరుకుంటే ఇది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్ గా మేము గుర్తించే పరిస్థితి వస్తే ఏం కర్మ ఇది? ప్రజలు గమనించాలని కోరుతాను. ఇప్పుడు వాళ్ళు మా కుటుంబ సభ్యులు ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తామని అనేక సార్లు చెప్పినాం. ప్రధాన 3 అంశాలు, 5 మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వం 5 మంత్రులు, చీఫ్ సెక్రటరీ గారితో పాటుగా 5 ఐఏఎస్ అధికారులు సీనియర్, 40 మంది దాదాపు ఆర్టీసీ సంఘాల ప్రతినిధులు. దీర్ఘకాలిక చర్చ తర్వాత కొన్ని అంశాలు నిర్ణయం జరిగినాయి. మిగతా అంశాలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమిటీ వేసినది ఒక రోజు అటు ఒక రోజు ఇటు చర్చ చేస్తాం. మేము కన్సర్న్ ఉన్నాం. ప్రతి 2వ మంగళవారం జిల్లా డిపో స్థాయి నుంచి, ఆర్ఎం స్థాయి నుంచి, ఈడీ స్థాయి నుంచి, ఎండి మంత్రి కూడా వాళ్లకు ఏ అంశాలున్నా నేరుగా కలవడానికి గ్రీవెన్స్ డే పెట్టినాం. ఆర్టీసీ కార్మికులు వాళ్ళ అధికారులతో ముఖాముఖి. ఇది కాక కొత్తగా కొంతమంది అందులో ఇంటర్నల్ క్లాష్ తోటి అపాయింట్ ఇప్పుడే చేయాలి, 40 మంది ఇంత అధికారులు మంత్రుల ముందర సాక్ష్యం జరిగి సమావేశం జరిగి నా రూమ్కి వచ్చి కాగితం ఇచ్చి
రేపే అపాయింటెడ్ మీ పొలిటికల్ అడ్వాంటేజ్ కొరకు ఇప్పుడే అపాయింటెడ్ ప్రకటించమని అడిగితే హైయెస్ట్ లెవెల్లో నిర్ణయం జరిగింది. నేను ఒక్కరినెట్ల నిర్ణయం మార్చగలుగుతా? నా దగ్గర కొంతమంది ప్రతినిధులు వస్తే చెప్పిన ఇది అందరం కలిసి అందరి సమక్షంలో తీసుకున్న నిర్ణయం. మీకేదో తొందరపడి మీకు సంబంధించిన ఆలోచన మార్చుకుంటే ఏం చేయలేం కదా. ఇది చాలా లాంగ్ ప్రణాళికల డిస్కషన్లో జరిగిన డిస్కషన్. ఇప్పుడు కూడా మళ్ళీ నేను ప్రభుత్వం తరఫున దయచేసి అందరికీ కూడా ఒక స్పష్టమైనటువంటి ఆర్టీసీ గుర్తింపు సంఘ ఎన్నికలు జరుగుతాయి. వీలైనంత తొందరలో ప్రక్రియ ప్రారంభమైతే దానికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గుర్తింపు సంఘ ప్రతినిధులతోటి అధికారులతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేస్తాము. ఆ కమిటీ విలీన ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభం చేస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో విలీనం జరిగిన తర్వాత కూడా అనేక అంశాలు బయటకు వస్తా ఉన్నాయి. లొసుగులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, రకరకాల సమస్యలు. తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇటువంటి అంశంలో ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఉండొద్దు అని ఒక అధికారులతో కమిటీ వేయకుండా అధికారులు ఇప్పుడు మళ్ళీ లేకపోతే కార్మికులను పిలవాలంటే ఎవరిని పిలవాలి? ఎల్ఏ పిలిస్తే మళ్ళీ కోపం, మళ్ళీ పిలిస్తే పుల్లే కోపం. అనేక సంఘాల ప్రతినిధులు ఉన్నారు. ఆర్టీసీ లేబర్ డిపార్ట్మెంట్లోనే 12 మంది ఉన్నారు. 12 మందిని పెట్టి చర్చ చేసే పరిస్థితి ఉండదు. సో గుర్తింపు సంఘాల ఎన్నికలు జరిగితే గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రతినిధులను అఫీషియల్ గా ఆఫీసర్స్ కమిటీని చేస్తాం. ఇది ఆ రోజు నిర్ణయం జరిగింది. ఇది నాట్ ఏ పొన్నం ప్రభాకర్ స్టాండ్, ఇట్స్ ఏ యునైటెడ్ మీటింగ్ అవుట్పుట్. ఇది దాని తర్వాత వాళ్ళ ఒపీనియన్ మార్చుకొని ఏదో మాట్లాడితే దానికి తప్పైతుంది. దయచేసి వాళ్ళందరూ కోరుతాను, మొత్తం ఆర్టీసీ కార్మికులందరూ కోరుతాను, మీ ప్రతినిధులుగా మీరు చెప్తే వాళ్ళు చెప్తే మీరు సమ్మెలో పాల్గొన్నారు, వాళ్ళు వచ్చి చర్చలు నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళని అడగండి. అంతే తప్ప దీనికి సంబంధించి ప్రభుత్వం ఎక్కడా స్టాండ్ మార్చలేదు. మేము గుర్తింపు సంఘ ఎన్నికలు జరిపి అందులో ఎన్నికైన ప్రతినిధులతోటి అధికారులతోటి కలిసి విలీన ప్రక్రియ చేస్తాం. 11% పిఆర్సీ అమలు జరుగుతుంది. జూన్ 1 నుంచి ఇచ్చేస్తాం. దానికి ఎక్కడ ఇష్యూ లేదు. మిగతా అంశాలు ఏమున్నా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమిటీ చేసినాం, కూర్చొని అక్రాస్ ది టేబుల్ పరిష్కారం చేసుకోవచ్చు. అక్కడ ఏమైనా మీకు ఆర్డీలు అనిపిస్తే మంత్రిగా నేను మీ అంశాల పట్ల మీకు నేను భాగస్వామ్యం అవుతాను. ఎక్కడికి? నేను ఎన్నికలకు ముందు అశోక్ నగర్ దగ్గర పోలే. ఇప్పుడు నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు చాలాసార్లు అశోక్ నగర్ పోయినా. ఆయన వేండో లేదో ఇప్పుడు ఆయన అంటే అశోక్ నగర్ రమ్మంటే బాధ్యత వస్తా తప్ప దానికేం అశోక్ నగర్ రావడానికి భయపడే పరిస్థితులు లేరు. ముందు నువ్వు మాట్లాడిన మాటలు ఒక బాధ్యత గల పార్లమెంటు పోయిన వ్యక్తిగా రైల్వే పట్టాలు కోసేమన్న దానికి సిగ్గుపడు, జ్ఞానం తెచ్చుకునే ప్రయత్నం చేయి. ఇంకా ప్రతి విమర్శ చేసేటువంటి ప్రయత్నం జరగద్దు. యువర్ ఓన్ కామన్ సెన్స్. యూఆర్ ఇండియన్. ఈ రాజ్యాంగంలో ఒక భారత పౌరుడు విను. రైల్వే పట్టాలు వేయమనకి ఇక నేను అసలు ఇంకా బయట మాట్లాడే స్వేచ్ఛ ఉండదు నీకు. అసలు ఇది భారత ఆస్తి రైల్వే. సింగరేణి ఓట్లతో గెలిచిన సింగరేణి కార్యాలయం కాల్చేయమంటున్నావు. ఇంకా మనం మాట్లాడిన నైతికత ఎక్కడిది? ఈడికి రాడికి నువ్వు ఓడి పిలిచడానికి. అందుకే స్కిల్ యూనివర్సిటీతో పాటుగా ఈ విద్యా పరంగా కూడా కొంత వాళ్ళు భవిష్యత్తులో ఈ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు పట్టాకే పరిమితం కాకుండా స్వయంగా స్కిల్డ్ వాళ్ళను క్యాంపస్ సెలెక్ట్ అయ్యే ఇప్పుడు చదువు చెప్పడము, చదువుకునే అవకాశం కలిగడం నా బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. దాని తదుపరి ఉద్యోగాలకు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, దాని తర్వాత ఈ రోజు ఉన్నటువంటి ప్రైవేట్ సెక్టర్ అంటే కంప్యూటర్కి సంబంధించిన ఫీల్డ్ కావచ్చు, లేదా సైన్స్కి సంబంధించి కావచ్చు, ఇతరత్ర అనేక రంగాల లోపల ఎలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. వాటి లోపల ఉపాధి పొందేటువంటి విధంగా స్కిల్స్ తోటి లేకుండా నేను పట్టాకే పరిమితం అయితే ఉద్యోగం వచ్చే పరిస్థితి కాదు. కాబట్టి నేను విద్యార్థులను కోరుతా ఉన్నా, మీరు టాలెంట్ ఈ రోజు ఇక్కడ కాకపోతే దేశవ్యాప్తంగా అనేక టాలెంట్ ఎగ్జామ్స్ల లోపల మీరు ఇన్వాల్వ్ కావచ్చు. ఉద్యోగం ఇక్కడనే పొందాలని ఏమి దేశం మొత్తం కూడా పొందొచ్చు. ఇక్కడ కూడా అన్ని రకాల ఖాళీలను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ కావచ్చు మా ప్రక్రియ తీసుకుంటున్నాం. నా డిపార్ట్మెంట్కి సంబంధించి మేము అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నియమించుకున్నాం, ఆర్టీఓలను, ఎంవీఐలను, దాని తదుపరి ఆర్టీసీ డ్రైవర్లను, కండక్టర్తో అనేక నిర్ణయం చేసుకుంటున్నాం. కానీ ఇంజనీరింగ్ సంబంధించి వచ్చేటప్పటికి ఇరిగేషన్ కూడా నియామకాలైనాయి, మిగతా అన్ని డిపార్ట్మెంట్లో కూడా అటు మెడికల్ డాక్టర్స్ అన్ని రకాల నియామకాలు అవుతా ఉన్నాయి.
నియామకాలతో పాటుగా మిగతా వ్యవహారాల్లో కూడా వాళ్ళు రాణించే విధంగా వాళ్ళ విద్యా బోధన ఉండాలి, విద్యా అవగాహన పెరగాలని కోరుకుంటాను. సార్ సరే ఇవాళ మాట్లాడ ఫ్యూచర్ సిటీ రైట్. ఇప్పుడు కళలు వాడు అన్నాడు వెనకడికి ఎవడో నేను ఉండకపోతే ఎవరిని చేసుకుందాం అంటే అన్నట్టుగా ఉన్న లెక్క వాళ్ళ లెక్క. మేము వస్తాము రద్దు చేస్తాం, ఎవడు వాళ్ళ దాని లెక్క ఉంది. ఇవాళ మా కాలేజీ గురించి, దాని తర్వాత భారత రాజ్యాంగంలో కొన్ని అంశాలు పొందుపరచబడినటువంటి ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలుగజేస్తాం అనే మాట కూడా నేరమే. ప్రభుత్వ ఆస్తులను, అందులో రైల్వే లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇట్స్ ఎ బిగ్గెస్ట్ అఫెన్స్. దాంతో పాటుగా ఈరోజు పార్టీ స్టాండ్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నరసింహ గారు చెప్తారు బీఆర్ఎస్ అని, ఆ బీఆర్ఎస్ స్టాండ్ కూడా రెస్పాండ్ కావాలి.